నమస్తే. ఈనాటి డీప్ డైవ్ విశ్లేషణకు స్వాగతం. డెరివేటివ్స్ ట్రేడింగ్ చుట్టూ అల్లుకున్న ఎన్నో అపోహలని ఈరోజు మనం పక్కాగా ఛేదించబోతున్నాం. ముఖ్యంగా ఆప్షన్స్ బయింగ్ మరియు సెల్లింగ్ వెనుక దాగి ఉన్న మ్యాథమెటికల్ రియాలిటీ ఏంటి అనేది చాలా స్పష్టంగా తెలుసుకుందాం. ఇది కేవలమేదో పైపై మాటలు కాదు, మార్కెట్ అసలు ఎలా పని చేస్తుందో కళ్లకు కట్టినట్టు చూపించే ఒక మాస్టర్ క్లాస్ లాంటిది. రెడీనా? రైట్. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ మాస్టర్ క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం ప్రధానంగా 6 అంశాలు చూడబోతున్నాం. ది ఆప్షన్స్ ఇల్యూషన్, లిక్విడిటీ పారాడాక్స్, ద క్యాపిటల్ రియాలిటీ, ద ప్రాబబిలిటీ ఇంజిన్, ద సైకలాజికల్ ఎడ్జ్ మరియు క్యాపిటల్ వర్సెస్ స్కిల్. సాధారణ అపోహల దగ్గర మొదలుపెట్టి స్మార్ట్ మనీ అసలు ఎలా ఆడుతుందనే కఠోర వాస్తవాల వరకు మన ప్రయాణం సాగుతుంది. ఓకే, ముందుగా మొదటి విభాగం ది ఆప్షన్స్ ఇల్యూషన్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనం ఒక పెద్ద అపోహను బ్రేక్ చెయ్యాలి. ఆప్షన్ సెల్లింగ్ అంటే అపరిమితమైన నష్టం, ఊహించలేని డేంజర్ అనే ఒక భయం చాలామందిలో నాటుకుపోయింది. ఇక్కడే మనం చాలా పొరపడుతున్నాం. ఇది చూడండి, ప్రతిరోజూ మనం ఇంటి నుంచి బయట అడుగుపెట్టినప్పుడ్నుంచి ఎన్నో రిస్కులు ఫేస్ చేస్తూనే ఉంటాం, అవునా? రోడ్డు దాటాలన్నా, బండి నడపాలన్నా ఎంతో కొంత ప్రమాదం పొంచే ఉంటుంది. అలాగని మన జీవితాన్ని అన్లిమిటెడ్ రిస్క్ అని పిలవం కదా. సేమ్ లాజిక్ ఫైనాన్షియల్ మార్కెట్లలో మాత్రం ఆప్షన్ సెల్లింగ్కు ఈ అపరిమితమైన రిస్క్ అనే ట్యాగ్ తగిలించి వామ్మో అని భయపడేలా చేస్తుంటారు. పోనీ ఆప్షన్స్ కొనడం వల్ల లాభముందా అంటే సాధారణంగా అందరూ 3 విషయాలు చెప్తుంటారు. 1, తక్కువ ప్రీమియం చాలు. 2, నష్టమొస్తే ఒక లిమిట్ వరకే ఉంటుంది. 3, లాభమొస్తే మాత్రం అన్లిమిటెడ్. వినడానికి భలే ఉంది కదా. ఒకవేళ ఈ 3 నిజంగానే కరెక్టైతే లాజికల్గా ఆలోచించండి, మార్కెట్లో ఉన్న ప్రతి ఒక్కరూ బయ్యర్లుగానే ఉండిపోవాలి కదా. కానీ మార్కెట్ రికార్డ్స్ చూస్తే అసలు కథ వేరే ఉందని అర్థమవుతుంది. అదేంటో మన రెండో విభాగం ద లిక్విడిటీ పారాడాక్స్ లో చూద్దాం. గ్లోబల్ డెరివేటివ్ స్పేస్లో ఉన్న ఒక మైండ్ బ్లోయింగ్ కాంట్రడిక్షన్ని ఇది బయటపెడుతుంది. ఒక్కసారి సింగపూర్ మార్కెట్ వైపు చూద్దాం. అక్కడ ట్రేడ్ అయ్యే సింగపూర్ నిఫ్టీలో లిక్విడిటీ ఏ రేంజ్లో ఉంటుందంటే దాదాపు మన ఇండియా లోకల్ మార్కెట్ వాల్యూమ్తో సమానంగా ఉంటుంది. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే అక్కడ ఒక్క ఆప్షన్ కాంట్రాక్ట్ కూడా ట్రేడ్ అవ్వదు. ఆశ్చర్యంగా ఉంది కదూ. అంత వాల్యూమ్ పెట్టుకుని కూడా అసలు ఆప్షన్స్ ఎందుకు ట్రేడ్ అవ్వో అదొక పెద్ద మిస్టరీ. ఆ మిస్టరీకి చాలా సింపుల్ ఆన్సర్ ఏంటంటే అక్కడున్న పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ అంటే స్మార్ట్ మనీ ఎప్పుడూ ఆప్షన్స్ అమ్మడానికే ఇష్టపడతారు. ఎందుకంటే ఎందులో గెలుపు అవకాశాలు ఎక్కువో వాళ్ళకు బాగా తెలుసు. అయితే వారు అమ్మాలంటే ఎవరో ఒకరు కొనాలి కదా. కానీ అక్కడ కొనడానికి ఎవరూ లేరు, బయ్యర్స్ లేరు, కాబట్టి ట్రేడ్ జరగట్లేదు. పెద్ద ప్లేయర్స్ ఆప్షన్ బయింగ్కి ఎంత దూరంగా ఉంటారో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. రైట్, ఇప్పుడు 3వ సెక్షన్లోకి వెళ్దాం. ద క్యాపిటల్ రియాలిటీ. ఈ ప్రొఫెషనల్స్ అసలు వాళ్ల క్యాపిటల్ని ఎలా వాడతారు అనేది తెలిస్తే మీకు మార్కెట్ మీదున్న పిక్చర్ మొత్తం మారిపోతుంది. ఒక ఆప్షన్ బయ్యర్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలంటే తన ప్రీమియం మొత్తం తన చేతిలో ఉన్న హార్డ్ క్యాష్ రూపంలో కట్టాలి. అంటే తన దగ్గరున్న లిక్విడ్ క్యాష్ అంతా బ్లాక్ అవుతుంది. కానీ సెల్లర్ స్ట్రాటజీ ఏంటో తెలుసా? వాళ్లసలు కొత్తగా డబ్బు తేరు. వాళ్ల దగ్గర ఆల్రెడీ పడి ఉన్న షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ లేదా ఎఫ్డీలనే పూచీకత్తుగా అంటే కొలాటరల్గా పెట్టి మార్జిన్ తెచ్చుకుంటారు. సింపుల్. ట్రేడింగ్ కోసం వాళ్ల జేబులోంచి ₹1 కూడా కొత్తగా బయటకు రాదు. ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది. సెల్లర్ జేబులోంచి కొత్తగా క్యాష్ బయటకు రావట్లేదు కాబట్టి ఆ కొల్లాటరల్ మీద ఎలాగూ రిటర్న్స్ వస్తుంటాయి. దానికి తోడుగా ఈ ఆప్షన్ సెల్లింగ్ ద్వారా వచ్చే ప్రీమియం కూడా యాడ్ అవుతుంది. మ్యాథమెటికల్గా చెప్పాలంటే ఫ్రెష్ క్యాపిటల్ ఏమీ లేకుండానే వాళ్ళకి లాభం వస్తుంది. అంటే ఆ రాబడి టెక్నికల్గా ఇన్ఫినిటీ అన్నమాట, అనంతం. ఇక 4వ విభాగం ద ప్రాబబిలిటీ ఇంజిన్. మార్కెట్లో ఎమోషన్స్, భయాలు అన్నీ పక్కన పెడితే ఫైనల్గా ఎవరు గెలుస్తారో నిర్ణయించేది ఈ స్వచ్ఛమైన మ్యాథమెటికల్ ప్రాబబిలిటీ మాత్రమే. నంబర్స్ ఎప్పుడూ అబద్ధం చెప్పవు. మార్కెట్ ఓపెన్ అయ్యాక 5 రకాల పరిస్థితులు రావొచ్చు. అవేంటంటే భారీగా పడిపోవడం, కొద్దిగా పడటం, ఎటూ వెళ్లకుండా సైడ్వేస్లో ఉండటం, కొద్దిగా పెరగడం లేదా ఒకేసారి భారీగా పెరగడం. ఇప్పుడొక ఆప్షన్ బయ్యర్ మార్కెట్ పెరుగుతుందని కాల్ ఆప్షన్ కొంటే అతనికి లాభం వచ్చేది ఎప్పుడో తెలుసా? కేవలం మార్కెట్ భారీగా పెరిగినప్పుడు మాత్రమే. మిగతా ఆ 4 సినారియోస్లోనూ అతనికి నష్టమే. దీన్ని పర్సెంటేజుల్లో చూస్తే ఈ స్టాటిస్టికల్ ఎడ్జ్ ఎంత స్ట్రాంగ్గా ఉందో మీకు క్లియర్గా అర్థమవుతుంది.
ట్రేడ్ మొదలైన ఫస్ట్ సెకండ్ నుంచే సెల్లర్లకు గెలిచే ఛాన్స్ 80% ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ ఎటూ వెళ్లకపోయినా వాళ్లదే లాభం. కాని బయ్యర్కి ఆ టైం డీకే వల్ల కేవలం 20% అవకాశం మాత్రమే ఉంటుంది. సో దేంట్లో ఎక్కువ మ్యాథమెటికల్ అడ్వాంటేజ్ ఉందో మీరే ఆలోచించండి. నెక్స్ట్ 5వ విభాగం ద సైకలాజికల్ ఎడ్జ్. కేవలం నంబర్స్ మాత్రమే కాదు, బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రాసెస్లు మన మైండ్ సెట్ని, సైకాలజీని పూర్తిగా డిఫరెంట్గా మారుస్తాయి. అదెలాగంటే, బయ్యర్లకు ఎప్పుడూ ఒకటే ఆశ, అన్లిమిటెడ్ రివార్డ్. ఏ ₹1,00,000 ఒకేసారి మన అకౌంట్లో పడిపోతాయని కలలు కంటూ ఉంటారు. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే మేజర్ ఇండెక్స్లు నెలకి మహా అయితే కొన్ని వందల పాయింట్లు అటు ఇటు కదులుతాయి. అంతేగాని ఒక్క నెలలో వేలు లక్షల పాయింట్లు పెరిగిపోయే ఈ థియరెటికల్ వింతలు ఎప్పటికీ జరగవు కదా. ఇలాంటి అసాధ్యమైన రివార్డ్స్ కోసం వెయిట్ చేయడమే వాళ్ళ అస్సలు సమస్య. ఈ టేబుల్ చూడండి. ఒక బయ్యర్ ఎప్పుడూ కదిలే టార్గెట్స్తో సతమతమవుతూ ఉంటాడు. లాభం వచ్చినప్పుడు బుక్ చేసుకోకుండా ఇంకా వస్తుందేమో అన్న అత్యాశతో అది కాస్త తిరిగి 0 అయ్యేదాకా అలాగే పట్టుకుని కూచుంటాడు. కాని సెల్లర్ అలా కాదు. చాలా క్లియర్గా కోల్డ్ అండ్ క్యాల్కులేటెడ్ డిసిప్లిన్తో ఉంటాడు. టార్గెట్ ఫిక్స్డ్, స్టాప్ లాస్ ఫిక్స్డ్. ఎమోషన్స్కి అక్కడ చోటే లేదు. సింపుల్గా చెప్పాలంటే కేవలం ఆప్షన్స్ బయింగ్ మీదే డిపెండ్ అవ్వటమంటే ఒక లాటరీ టికెట్ కొనడంతో సమానం. మీరు పెట్టేది తక్కువే, రిస్క్ లిమిటెడ్, రివార్డ్ చూస్తేనేమో లక్షల్లో ఉంటుంది. కానీ ఆ లాటరీ తగిలే ఛాన్స్ ఎంత తక్కువో ఇది కూడా అంతే. తక్కువ పెట్టుబడితో రాత్రికి రాతి అద్భుతాలు జరిగిపోవడమనేది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు. ఇంకోలా చెప్పాలంటే తక్కువ క్యాపిటల్తో ఒకేసారి భారీ లాభాలు కొట్టేయాలి అనుకోవడం ఒక బ్యాంక్ రాబరీ లాంటిది. అవును, మీరు విన్నది కరెక్టే. సక్సెస్ అయితే వచ్చే డబ్బు చాలా ఎక్కువే కావచ్చు, కాని దానికున్న రిస్క్ ఏంది? ఏ మాత్రం తేడా కొట్టినా మొత్తం లైఫ్ నాశనం. అందుకే ఆ రిస్క్ని ఎవరూ తీసుకోరు. బయింగ్లో కూడా మనం ఫేస్ చేసేది దాదాపు ఇలాంటి రిస్కే. ఫైనల్గా మన 6వ విభాగం క్యాపిటల్ వర్సెస్ స్కిల్. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నవన్నీ ఒక్క దగ్గర పెట్టి చూస్తే ఈ హైలీ కాంపిటేటివ్ మార్కెట్లో మనం నిలబడాలంటే అసలు ఏం కావాలి అనే ఫైనల్ ట్రూత్ మనకంతమైపోతుంది. ఒకసారి ఊహించుకోండి, మన దగ్గర ఏదో కొద్దిగా డబ్బుందని చెప్పి మార్కెట్లో ఉన్న ఒక భారీ టెలికాం కంపెనీతో పోటీకి దిగుతామా? దిగం కదా. ఎందుకంటే వాళ్ల దగ్గరున్న రీసోర్సెస్ ముందు మనం నిలబడలేము. మరి మార్కెట్లో కూడా అదే జరుగుతుంది. రీటైల్ ట్రేడర్లు తమ దగ్గరున్న తక్కువ క్యాపిటల్తో కోట్ల రూపాయలున్న ఇన్స్టిట్యూషనల్ సెల్లర్లతో పోరాడటానికి వెళ్తున్నారు. అది ఎంత కష్టమో అర్థమవుతోంది కదా. సో ముగింపు ఏంటంటే, మార్కెట్లో కన్సిస్టెంట్గా సక్సెస్ అవ్వాలంటే మీకు కావలసింది చేతినిండా ఉన్న క్యాపిటలా లేక అసాధారణమైన స్కిల్లా? ఆప్షన్ సెల్లింగ్తో ఆ 80% మ్యాథమెటికల్ ఎడ్జ్ పొందాలంటే మాత్రం ఖచ్చితంగా మంచి క్యాపిటల్ ఉండి తీరాలి. అలా కాదు, నేను బయింగే చేస్తాను అంటే దానికి అత్యంత అసాధారణమైన పర్ఫెక్ట్ టైమింగ్ స్కిల్ కావాలి. అది 100కో 1,00,00,000కో ఒక్కరికి మాత్రమే ఉంటుంది. ఈనాటి మన విశ్లేషణతో ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఒక్కసారి మీలో మీరు ఆలోచించుకోండి. కన్సిస్టెంట్గా గెలవడానికి మీకు ఏది ముఖ్యం? క్యాపిటలా లేక స్కిల్లా? ఆలోచించండి.